సో, చూడండి మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా అసలు నంబర్ సిస్టమ్ అంటే ఏంటి? దేనికి వాడుతున్నాం? నంబర్ సిస్టమ్ డిజిటల్ కంప్యూటర్స్‌లో హౌ థీస్ నంబర్ సిస్టమ్ ప్లేసెస్ ఏ క్రూషియల్ రోల్ అనేది చూసాం. సో, ప్రీవియస్‌గా ఏం నేర్చుకున్నామంటే ఒక డెసిమల్ నంబర్. డెసిమల్ నంబర్ ఈస్ నథింగ్ బట్ హావింగ్ బేస్ 10. సో, ఆ డెసిమల్ నంబర్ నుంచి అదర్ బేస్, ఎనీ బేస్ నాట్ ఓన్లీ బైనరీ, ఆక్టల్ ఆర్ హెక్సాడెసిమల్. సో, ఏ బేస్‌లోకైనా కన్వర్ట్ చేసే ప్రాసెస్ చూసాం. సో, రిమైనింగ్ కన్వర్షన్స్ చూద్దాం. ఇప్పుడేంటంటే నెక్స్ట్ ఎనీ నంబర్ కన్వర్షన్ నుంచి డెసిమల్ కన్వర్షన్ చూస్తున్నాం. ఎనీ నంబర్ అంటే ఏంటి? మనకు తెలిసిన 3 నంబర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒకటి బైనరీ నంబరు, ఇంకొకటి హెక్సాడెసిమల్ నంబర్, ఇంకొకటి ఆక్టల్ నంబర్. ఈ నంబర్ నుంచి డెసిమల్ నంబర్. సో, డెసిమల్ నంబర్ అంటే ఏంటి? నంబర్ విత్ హావింగ్ బేస్ 10 మనకు తెలిసిందే కదా! నంబర్ విత్ బేస్ 10 ఉన్నదాన్ని డెసిమల్ నంబర్ అంటాం. సో, ఎనీ నంబర్ నుంచి ఆ నంబర్‌కి ఎలా మార్చొచ్చు అనేది చూస్తున్నాం. సో, దానికి 2 స్టెప్స్ ఉన్నాయి. 2 స్టెప్స్. సో, మల్టిపుల్ ఈచ్ డిజిట్ ఆఫ్ ద బైనరీ ఆర్ ఆక్టల్ ఆర్ హెక్సా నంబర్ విత్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్. సో, గుర్తుపెట్టుకోండి. మల్టిప్లై చేయాలి విత్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్ఎస్‌బి టు ఎంఎస్‌బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎల్ఎస్‌బి అంటే ఏంటో, ఎంఎస్‌బి ఏంటో ప్రీవియస్‌గా చెప్పాను. సో, ఎంఎస్‌బి అంటే ఏంటంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో, లెఫ్ట్ సైడ్ ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మోస్ట్ ఎంఎస్‌బి అంటాం. రైట్ సైడ్ ఉన్నదాన్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ ఎల్ఎస్‌బి అంటాం. సో, అదే డిజిట్స్ వాడామనుకోండి ఎంఎస్‌డి, ఎల్ఎస్‌డి. సో, ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. హ్మ్. నెక్స్ట్ అర్థమైంది కదా! ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్‌బి అంటే ఏంటో, ఎల్ఎస్‌బి అంటే ఏంటో. సో, మనం ఏంటంటే ఎల్ఎస్‌బి నుంచి స్టార్ట్ చేసి, ఎల్ఎస్‌బి అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మల్టిప్లై చేయాలి. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేసి ఆ వచ్చిన మల్టిప్లైని యాడ్ చేయాలి. సో, ఆల్ ద రిజల్ట్ ఆఫ్ థిస్ మల్టిప్లికేషన్ అండ్ ద డెసిమల్ నంబర్ విల్ బి ఫార్మ్డ్. యాడ్ ద. సో, ఎలా యాడ్ చేయాలి? ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. ఫర్ సపోజ్ నేను ఒక నంబర్ తీసుకున్నాను. చిన్న నంబర్ 0110. సో, ఎలా మల్టిప్లై చేయాలంటే విత్ ద ప్లేస్ వాల్యూ స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్ఎస్‌పి. ప్లేస్ వాల్యూ అంటే ఏంటి? దీని వాల్యూ ఎంత మనం ఇది బైనరీ నంబర్. సో, బైనరీ నంబర్ అంటే మనకి 2 ఇది ప్లేస్ వాల్యూ. సో, ప్రతి దాన్ని 2, 2, 2 ఇలా యేసుకున్న తర్వాత ఎల్ఎస్‌బి నుంచి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. సో, ఇలా మల్టిప్లై చేసుకుంటూ ఎళ్ళాలి. సో, ఏంటంటే ఇప్పుడు 0 ఇంటూ 2 పవర్ 0, 1 ఇంటూ 2 పవర్ 1, 1 ఇంటూ 2 స్క్వేర్, 0 ఇంటూ 2 క్యూబ్. ఇలా వచ్చిందని ప్రతి దాన్ని కూడా యాడ్ చేయాలి. సింపుల్‌గా చూడండి. 0 ఇంటూ 2 పవర్ 0. 2 పవర్ 0 ఈస్ నథింగ్ బట్ 1. సో, 0 ఇంటూ 1 0 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 2 ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్ 4 ప్లస్ 0 ఇంటూ 2 క్యూబ్ 0. సో, ఆన్సర్ ఎంతొచ్చింది? 0 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 0 6 వచ్చింది. సో, ఇది బేస్ 10 అంతే. సింపుల్‌గా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4 డిజిట్స్ తీసుకున్నాను కదా! ఇప్పుడు 5 డిజిట్స్ తీసుకుంటున్నాను. 1, 1, 0, 1, 1 అని తీసుకున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్లేస్ వాల్యూ తోటి చేయాలి. 2 పవర్ 0, 2 పవర్ 1 స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్ఎస్‌పి. 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. సో, ఈ 1 ఇంటూ 2 పవర్ 0. 1 ఇంటూ 2 పవర్ 0 అంటే 1 ఇంటూ 1. 2 పవర్ ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 అవుతుంది. సో, 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1, 1 ఇంటూ 2 పవర్ 1 అంటే తెలుసు 2 ప్లస్ 0 ఇంటూ 2 స్క్వేర్. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. 0 ప్లస్ 1 ఇంటూ 2 క్యూబ్ 8. సో, 1 ఇంటూ 2 పవర్ 4 ప్లస్ 16. సో, ఎంతొచ్చింది? 16 ప్లస్ 8 24. 24 ప్లస్ 2 26 ప్లస్ 27. సో, 1100 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆన్సరు? 27 బేస్ 10. సో, మీరు ఇదే నంబర్ రివర్స్ చేశారనుకోండి, మనకు తెలుసు కదా! డెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేద్దాం. అది కూడా చూడండి ఒకసారి. సో, 27 ఉంది. సో, 27 అంటే 13 కోషంట్ ఇక్కడేసాను. రిమైండర్ ఇక్కడ. 6
రిమైండర్ ఇక్కడ 3 రిమైండర్ 0 2 సారీ 1 0 సారీ 1 రిమైండర్ 1 కదా! సో, ఇది మనం ఇలా వేసుకోవాలి 1 1 0 1 1 సో, అదే వచ్చింది కదా! సో, అలాగే 2తో బేస్ చేసి చేసుకున్నాను. ఇప్పుడు సిమిలర్‌గా నేనేం చేస్తున్నానంటే 12 బేస్ 8ని డెసిమల్‌లోకి మారుద్దాం అనుకుంటున్నా. సో, అర్థమైందా? ఆక్టల్ నంబర్‌ని ఒక డెసిమల్‌లోకి మారుస్తున్నాను. సో, స్టార్టింగ్ ఫ్రమ్ లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. ప్లేస్ వాల్యూ ఎంత 8. 8 పవర్ 0, 8 పవర్ 1. సో, ఎలా చేయాలి ఇప్పుడు 2 ఇంటూ 8 పవర్ 0. 2 ఇంటూ 8 పవర్ 0 అంటే 2 ఇంటూ 8 పవర్ 0 అంటే 1. ఎనీథింగ్ టు ద పవర్ 0 అంటే 1 అది. 2 ఇంటూ 8 పవర్ 0 అంటే 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ 8 పవర్ 1. 1 ఇంటూ 8 ఎంత 8. సో, ఈజ్ ఈక్వల్ టు 10. సో, 12 కెమెరా ఆన్సర్ ఇదొచ్చింది. సో, అలాగే 16తో చేయాలనుకోండి. ఇప్పుడు ఆహ్, 15 ఉంది. 15ని మనం హెక్సాడెసిమల్‌లో ఎఫ్ అంటాం. చెప్పాను కదా ఫస్ట్. సో, ఈ 15 మార్చాలనుకుంటే గనక ఏం చేస్తామంటే ఎఫ్ అని ఇచ్చాడనుకోండి 15 కింద తీసుకొని 5 ఇంటూ 8 పవర్ 0 అంటే 5 ఇంటూ 8 పవర్ 0 అంటే ఎంత? 5 ఇంటూ 1 5 సారీ 16. 16 ప్లస్ 1 ఇంటూ 16 పవర్ 1. సో, దీనికి బేస్ 16 అంటే గనక 16 0 ప్లస్ 16 పవర్ 1 అలా చేస్తాం. సో, ప్రాసెస్ అర్థమైంది కదా! సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి ఇప్పుడు. సో, ఇక్కడ చూడండి కన్వర్ట్ 110 111 ప్రీవియస్ ప్రాసెస్ అర్థం కాకపోయినా ఒకసారి చూడండి. సో, ఏం చెప్పాను? ఇది బేస్ 2 కాబట్టి ప్లేస్ వాల్యూతో చేయాలి. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6, 2 పవర్ 7. ఇక్కడ దాకా అర్థమైంది కదా! అలా ఎన్నుంటే గనుక నెక్స్ట్ 2 పవర్ 8, 2 పవర్ 9 అలా యేసుకుంటా ఎళ్ళిపోతాం. సో, ఇక్కడ 1 ఇంటూ 2 పవర్ 0 ఎంత? 1 ఇంటూ 2 పవర్ 0 అంటే 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 అంటే 2 ప్లస్ 0 కాబట్టి 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ 0 కదా! 0 ప్లస్ 1 ఇంటూ 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 4 అంటే 0 అంతే కదా! సో, 0 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 5 అంటే 2 పవర్ 5 అంటే 32. 32 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 6 అంటే 64. 64 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 7 అంటే 128. సో, 128 ప్లస్ 64 ప్లస్ 32 ప్లస్ 8 ప్లస్ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 235 బేస్ 10. సో, మనం ఏం చేసాం? ఒక బైనరీ నంబర్‌ని డెసిమల్ నంబర్‌కి మార్చాం. సో, ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం మనం? వి ఆర్ కన్వర్టింగ్ ఎనీ నంబర్ టు డెసిమల్ నంబర్. సో, ఫస్ట్ స్టెప్ బైనరీ నంబర్ నేర్చేసుకున్నాం. సో, నెక్స్ట్ చూడండి 247. సో, 247ని డెసిమల్ నంబర్‌కి మార్చుతున్నాం. సో, 247 అనేది దేంట్లో ఉంది? 247 అనేది ఆక్టల్‌లో ఉంది. సో, 247 8. సో, స్టార్టింగ్ ఫ్రమ్ 7 8 పవర్ 0, 8 పవర్ 1, 8 స్క్వేర్. సో, ఇప్పుడు చూడండి 7 ఇంటూ 8 పవర్ 0. 8 పవర్ 0 అంటే 1. 7 ఇంటూ 1 1. సో, 4 ఇంటూ 8 పవర్ 1. 4 ఇంటూ 8 ఎంత? 4 ఇంటూ 8 అంటే 32. ప్లస్ 2 ఇంటూ 8 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64. 2 ఇంటూ 64 128. సో, 128 ప్లస్ 32 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 167. సో, 167 బేస్ 10. సో, ఇలా చేసాం. సో, ఇంక థర్డ్ ఎగ్జాంపుల్‌కి వచ్చేస్తాం చూడండి. సో, ఇప్పుడేం చేస్తున్నాం మనం? ప్రీవియస్ దాంట్లో ఆక్టల్ నంబర్ నుంచి డెసిమల్‌లోకి మార్చాం. సో, ఇక్కడ ఒక్కొక్కసారి ఇలా అడుగుతాడు. లేకపోతే గనుక ఏమడుగుతాడంటే 8 టు డెసిమల్ అని అడిగేస్తాడు డైరెక్ట్. సో, ఇలా ఇవ్వకుండా డెసిమల్ అంటారు. డెసిమల్ అన్న వెంటనే మనకి బేస్ 10 అనేది రావాలి. సో, మనకిప్పుడు డెసిమల్‌లోకి మారుస్తాం. దేన్ని? ఒక హెక్సాడెసిమల్‌ని డెసిమల్‌లోకి మారుస్తాం. సో, దానికన్నా ఫస్ట్ స్టెప్ ఏంటంటే
ఈ నంబర్స్‌ని మనం తీసుకోవాలి మనం. 8 అంటే 8. ఈ అంటే మనకి ఎంత 14. సో, బి అంటే 11. 4 అంటే 4. మనకి ఫస్ట్‌లో చెప్పాను కదా! హెక్సాడెసిమల్‌లో 0 నుంచి 9 ఉంటే 10 ఏ కింద, 11 బి, సి, డి, ఈ, ఎఫ్ కింద రిప్రజెంట్ చేస్తారన్నమాట. 10 నుంచి 15 దాకా. 10, 11, 12, 13, 14, 15 హెక్సాడెసిమల్‌లో ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో, అలాగే ఈ ఈజ్ ఈక్వల్ టు 14 తీసుకున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు 11 తీసుకున్నాను. సో, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ 4 ఇక్కడ సేమ్ అలాగే 16 ఏసేసుకుందాం. సో, ఈ మొత్తం డిజిట్‌కేసుకోవాలి. ఇవి ఒక్కొక్కటి విడివిడిగా కాదు. మొత్తం ఏసుకోవాలి. 16 పవర్ 0, 16 పవర్ 1, 16 స్క్వేర్, 16 క్యూబ్. సో, ఇప్పుడు 4 ఇంటూ 16 పవర్ 0. 16 పవర్ 0 అంటే మనకు చెప్పాను ఆల్రెడీ. ఎనీథింగ్ టు ద పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో, 4 ఇంటూ 16 పవర్ 1 అంటే 1. సో, 11 ఇంటూ 16. 11 ఇంటూ 16 అంటే 176 వస్తుంది. సో, 176. సో, 14 ఇంటూ 16 స్క్వేర్. 16 స్క్వేర్ అంటే 14 ఇంటూ 16 స్క్వేర్ అంటే నేను కాలిక్యులేటర్‌లో చేసేస్తున్నాను ఆగండి ఒకసారి. 14 ఇంటూ 16 స్క్వేర్ ఎంతంటే 3584 వచ్చింది. సో, అలాగే 8 ఇంటూ 16 క్యూబ్. 16 క్యూబ్ అంటే ఒకసారి 16 ఇంటూ 16 అంటే 32,768. సో, ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే ఎంతొస్తుందంటే ఆన్సరు 36,532 టు ద బేస్ 10. ఇది ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఎనీ నంబర్ నుంచి డెసిమల్‌లోకి. అంటే బైనరీ నుంచి నేర్చుకున్నాం. ఆక్టల్ నుంచి నేర్చుకున్నాం. హెక్సా నుంచి నేర్చుకున్నాం. సో, ప్రతి దానికి ఏంటి? ఇచ్చిన నంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్ఎస్‌బి ఆర్ ఎల్ఎస్‌టి. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆర్ లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. ఇది ఎంఎస్‌ఎఫ్. ఇక్కడి నుంచి ఏ నంబర్ అయితే ఆ నంబర్ తోటి మల్టిప్లై చేస్తాం. విత్ ప్లేస్ డిజిట్ అంటే విత్ ద పవర్ 16 పవర్ 0 ఆర్ 16 పవర్ 1 అలా యేసుకుంటా ఎళ్లి వచ్చిన దాన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన దాన్ని డెసిమల్‌లోకి ఇలా పెడతాం. బేస్ 10 అని చెప్పి. ఓకే కదా! సో, థిస్ ఈస్ హౌ వి ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఎనీ నంబర్ టు డెసిమల్ నంబర్.